బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కిరణ్ రాయల్ లక్ష్మి ఈ ఎపిసోడ్ గుర్తుందా మీకు? ఐ థింక్ జనవరి ఫిబ్రవరిలో అనుకుంటా ఎటువంటి రచ్చ జరిగిందో మనం చూసాం. మార్చి టైంకి ఇటు ఆంధ్రప్రదేశ్లో ఎండలు ఏ స్థాయిలో ఉన్నాయో వీళ్ళ విషయం కూడా అదే స్థాయిలో అంత హాట్గా డిస్కషన్ కూడా జరిగిన సందర్భం. కిరణ్ రాయల్ లక్ష్మి కేసులు ఇప్పుడు బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. జనసేన వైసీపీ నేతలపై లక్ష్మీరెడ్డి ఇప్పుడు ఫిర్యాదు చేశారు. జనసేన నేత దినేష్ జైన్, హరిశంకర్ అలాగే గని, వైసీపీ నేత సురేష్ రెడ్డిలపై లక్ష్మీరెడ్డి కంప్లైంట్ నమోదు చేశారు. సురేష్ రెడ్డి ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారని చెప్పి ఆరోపించడం జరుగుతోంది. లక్ష్మి గతంలో జనసేన నేత కిరణ్ రాయల్ పై లక్ష్మీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కిరణ్ రాయల్ తనను మోసం చేశాడని, మరి ముఖ్యంగా కోటి 20 లక్షలు తీసుకున్నాడని ఆరోపించిన సందర్భం. దాంతోపాటు అనేకమైన అంశాలు కూడా డిస్కషన్కి వచ్చిన సందర్భం. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మనతో పాటు ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు కిరణ్ రాయల్. ఒకసారి కిరణ్ రాయల్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కిరణ్ రాయల్ గారు, ప్రస్తుతం జనసేన నేతగా మిమ్మల్ని కోట్ చేయొచ్చా? ఆల్వేస్ చేయొచ్చు సార్. జనసేన నేతని, ఎప్పుడు జనసేన కార్యకర్త, జనసేన నేతని, ఆల్వేస్ జనసేన నేను. బట్ ఇప్పుడు కంప్లైంట్ రిజిస్టర్ అయిన సందర్భం జనసేన నేతలు అంటే మీ పార్టీ నేతలు అలాగే వైసీపీకి సంబంధించిన కొంతమంది ఆమె కంప్లైంట్ ఇచ్చిన సందర్భం అంటే వాళ్ళు మీ మీద కక్ష కట్టారా? ఎలా చూస్తారు దీన్ని ఇప్పుడు లక్ష్మి చేసిన ఫిర్యాదు తర్వాత? అది మీరు లక్ష్మి గారిని అడగాలి సార్, ఎందుకంటే అది ఆ ఇష్యూ నాకు పూర్తిగా తెలీదు. నాకు ఇందాకే తెలిసిన కొంతమంది మీడియా మిత్రులు కొంతమంది చెప్పారు, ఇలా లక్ష్మి వచ్చి ఇలా కంప్లైంట్ ఇచ్చారు. కొంతమంది వైసీపీ నేత, జనసేన నేతలు కలిసి నన్ను ట్రాప్ చేసి మోసం చేసి నా దగ్గర ఫోటోలు వీడియోలు తీసుకెళ్లి దాన్ని రిలీజ్ చేసి కిరణ్ రాయల్ రాజకీయ కుట్రనేదో రాజకీయాన్ని స్మాష్ చేద్దామని ఆలోచనతో చేశామనేసి. బట్ ఏదో కమిట్మెంట్ ఏదో ఉంది తెలియదు, కానీ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఆయన వచ్చి మాట్లాడటము ఓకే. అది ఏం జరిగిందో తెలియదు, వాళ్ళని అడగాలి, ఆ పెరుమాలకి ఎరక. నేనైతే ముందు నుంచి చెప్తున్నా, ఇది రాజకీయ కుట్ర బలంగా జరిగింది. దీని వెనకాల చాలా మంది పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు. ఎందుకంటే కిరణ్ రాయల్ ఒక వ్యక్తిని అడ్డు తొలగించుకుంటే రాజకీయంగా తిరుపతి రాజకీయాల్లో, చిత్తూరు జిల్లా రాజకీయాల్లో కొంచెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఊపిరి పోసినట్టు అవుతుంది. ఎందుకంటే కిరణ్ రాయల్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి కోసం ఏమైనా చేసే వ్యక్తి. పెద్దిరెడ్డి మీద కానీ, కరుణాకర్ రెడ్డి మీద కానీ, రోజా కానీ ప్రతి ఒక్కరిని కూడా చెడు కూడా ఆడతాడు. అతన్ని ఎలాగైనా మనం రాజకీయాల్లో దూరం పెట్టాలని ఆలోచన చేసినప్పుడు ఈ ఒక ఇష్యూని, ఈ లక్ష్మీరెడ్డికి నాకున్న ఆర్థిక లావాదేవీల ఇష్యూని ఇప్పటి నుంచో అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళు ఈ అమ్మాయిని తీసుకొచ్చి ఇలా చేసి అలా హడావిడి చేసి అప్పుడు జరిగిన సంగతి తెలుసు. మళ్ళా కోర్టుకు వెళ్ళి కేసు కొట్టేసుకొని రాజీ చేసుకోవడం, తర్వాత సెటిల్మెంట్లు చేసుకోవడం అయిపోయింది. బట్ ఇప్పుడు అమ్మాయి కంప్లైంట్ కారణం ఏమంటే వాళ్ళకి మధ్య ఏదైనా వైరం ఉందో, ఏదైనా బెడిసిందో నాకేం తెలియదని. బట్ కిరణ్ రాయల్ గారు, గతంలో కూడా ఇదే అంశానికి సంబంధించి మనం మాట్లాడుకునే సందర్భంలో మీరు అన్నారు, దీని వెనకాల ఉన్న వాళ్ళు ఎవరో నాకు తెలుసు, దీని వెనకాల ఉండి చేస్తుంది ఎవరో అనే అర్థం వచ్చిన మీరు ఆ రోజు మాట్లాడిన సందర్భం. మీరు అనుకున్న వాళ్ళే ఉన్నారా, లేకపోతే బియాండ్ ఎవరైనా కనిపిస్తున్నారా ఫ్రేమ్లు ఇప్పుడు? ఈ రోజు చెప్పిన పేర్లతో పాటు ఇంకా ఎవరు ఉన్నారనుకుంటున్నా సార్. ఎందుకంటే వీళ్ళెవరికి నేను సరిపోను, వీళ్ళెవరు నాకు సరిపోరు. వీళ్ళంతా అసలు జనసేన పార్టీలో నాయకులే కానీ వీళ్ళు నన్ను ఎందుకు టార్గెట్ చేశారు నాకు తెలీదు. వీళ్ళ వెనకాల ఎవరు ఉన్నారేమో. ఎందుకంటే చాలా మందికి మా పార్టీలో కూడా రాజకీయ శత్రువులు ఉంటారు, రాజకీయాలు ఉన్నప్పుడు శత్రువులు ఉంటారు కామన్ గా. బట్ ఇక్కడ ఏమంటే రెండుగా ఆలోచించవచ్చు. ఒకటి వచ్చి లక్ష్మీరెడ్డి వీడియోలు, ఫోటోలు ఇంకా సోషల్ మీడియాలో నేను ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కానీ, నేను మాట్లాడినప్పుడు కానీ ఇంకా అవన్నీ బయటకు వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా సోషల్ మీడియా ద్వారా బయటికి రావడం ద్వారా అమ్మాయి ఇబ్బంది పడుతూ, వాళ్ళ కుటుంబ సభ్యులు ఇబ్బంది పడుతూ ఉంటారు అనేసి అది కూడా చూడొచ్చు. అలాగే ఆ వీడియో ఫోటో తీసుకెళ్ళింది వీలే కాబట్టి వీళ్ళు దాన్ని ఆ అమ్మాయికి తెలియకుండా, ఆమె అనుమతి లేకుండా వాడుకున్నారని చెప్పి అదొక కంప్లైంట్ ఉంది. రెండు రకాలుగా చూడొచ్చు దీన్ని మనం. కానీ ఎందుకు కిరణ్ రాయల్ని, కోర్స్ ఇప్పుడు లక్ష్మి బయటకు వచ్చి ఈ అంశానికి సంబంధించి మాట్లాడినప్పటికీ ఎందుకు కిరణ్ రాయల్ని టార్గెట్ చేస్తారు? ఎందుకంటే జనసేనకు సంబంధించి ఎంతోమంది కీలక నేతలు ఉన్నారు అండ్ ఆ ప్రాంతానికి సంబంధించి ప్రముఖులు కూడా కొంతమంది ఉన్నారు. సో ఈ సిచ్యువేషన్ ఎందుకు కిరణ్ రాయల్ని? ఆల్రెడీ ఆ అమ్మాయికి నాకు గొడవలు జరిగాయి సార్, దేశమంతా చూసాం కదా. నాకు అమ్మాయికి జరిగిన ఆర్థిక లావాదేవీలు ఇష్యూలు ఉన్నాయి. అయిపోయింది, సెటిల్ అయిపోయింది, అంతా అయిపోయింది. ఇప్పుడు అమ్మాయి రావడం కారణం కూడా నా మీద కాదు, నాకు సంబంధం లేదు. ఎక్కడ కూడా కిరణ్ గారికి సంబంధించి కేసులు కంప్లైంట్ చూసాను, ఎక్కడ కూడా నా పేరు లేదు, నా ప్రస్తావన లేదు. కేవలం నన్ను నమ్మించి మోసం చేసి నా అనుమతి లేకుండా నా హాస్పిటల్లో ఉన్నప్పుడు నా వీడియోలు, ఆడియోలు, ఫోటోలు వాడుకున్నారు. దాన్ని నేను చాలా సార్లు డిలీట్ చేయమంటే నన్ను చేస్తాను ఇదిగో అదిగో అని చెప్పి బెదిరించి చివరకు నేను చేయను, నీ వల్ల ఏం చేసుకోబో అని చెప్పాలని కంప్లైంట్లు చూస్తాను సార్. అంతవరకు నాకు కూడా తెలుసు. బట్ నేనైతే గతంలో ముందు కూడా చెప్పాను, ఇది రాజకీయ కుట్ర అండి, నా మీద కుట్ర జరుగుతా ఉంది. ఎందుకంటే కరెక్ట్ గా గవర్నమెంట్ రాగానే నేను ఒక మంచి పదవిలో వస్తానని తెలుసుకొని నా మీద దెబ్బేశారు అందరూ. జగన్మోహన్ రెడ్డి చిట్టిరెడ్డి అనే ఒక కాన్సెప్ట్ తీసుకురావడం, మరుసటి రోజు ఇష్యూ తీసుకురావడం వెనకాల
పెద్ద కుట్రే జరిగింది. ఈ కుట్రలో వైసీపీతో పాటు జనసేన నేతలు ఉన్నారని తెలియడంతో షాక్ అయ్యా, బాధపడ్డా, మా ఇంట్లో మనుషులే చేశారా అనేసి. ఎనీవే, నేను పవన్ కళ్యాణ్ గారి ఆఫీసులు ఉన్నాయి కాబట్టి ఐ విల్ ఫైట్. నేను మళ్ళీ బ్యాక్ వచ్చాను, ధైర్యం నిలబడ్డాను, బ్యాక్ వచ్చాను, ఇష్యూ క్లోజ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ ఇష్యూ క్లోజ్ వాళ్ళ మధ్య ఉంది. వాళ్ళు ఏదో ఫోటోలు వీడియోలు పెట్టుకుంటున్నారు, అది వాళ్ళు చూసుకోవాలి, నాకు సంబంధం లేదండి. బట్ సెటిల్మెంట్ టైంలో లక్ష్మిని అడిగారా అసలు ఎందుకు ఆ ఫుటేజ్ సంబంధించి తీవ్రమైన చర్చ జరిగింది కాబట్టి ఆ సెటిల్మెంట్ టైంలో ఆమెతో మాట్లాడినప్పుడు ఏమన్నారు అప్పుడు? సెటిల్మెంట్ ఏం లేదండి, తనకి నివాస ఆర్థిక లావాదేవీలు కొంచెం డబ్బులు అటు ఇటు ఉన్నాయి, సెటిల్ చేసుకున్నాం కూర్చొని. ఇదిగోండి ఇంత ఇవ్వాలి, ఎంత ఇవ్వలేను, ఇంత ఇంట్రెస్ట్ కట్టలేను, ఇంత ఇస్తానని చెప్పి ఏదో మా లావాదేవీలు సెటిల్ చేసుకున్నాం. వేరే విషయాలు అడగలేదు. బట్ ఆ వీడియోలు ఫోటోల గురించి నేను ఎప్పుడు మాట్లాడలేదు, ఎందుకంటే ఆ వీడియోలు ఫోటోలు అన్ని కూడా నాకు తెలుసు, నేను ఎప్పుడు తీసుకోలేదు. అది ఎలా వచ్చా నాకు తెలియదు, నాకు అన్ని తెలుసు. నేను దాని గురించి డిస్కస్ చేయదలుచుకోలే. అది అప్పుడే చెప్పాను, ఈ వీడియోల ఫోటోలు ఎలా వచ్చాయి, అసలు ఏంది ఫోటోలు కట్ట, ఏ టెక్నాలజీ ఇచ్చినా కూడా ఇవన్నీ నేను రచ్చా. సో ఎనీవే, కొన్ని సోషల్ మీడియాలో నా మీద కక్ష కట్టి వైసీపీ సోషల్ మీడియా వాళ్ళందరూ కూడా నన్ను వాడుకున్నారు. ఓకే ఫైన్, నేను లైట్ తీసుకున్నా, స్పోర్టీగా తీసుకున్నా, పెద్దగా పట్టించుకోలేదు. బట్ అడిగా, ఈ వీడియో ఫోటోలు ఎలా వచ్చాయి, ఏం అసలు ఫోటో ఎలా ఇచ్చిన, అసలు ఫోటో మనం ఎప్పుడు తీసుకొని చేయాలంటే నాకు తెలియదు, నేను హాస్పిటల్లో ఉన్నాను, అంత జరిగిపోయింది, అంత అయిపోయింది, అంత అప్పటికే. అది ఇష్యూ సార్. బట్ మీకు ఫైనాన్షియల్ కింద ఆ ఫుటేజ్కి సంబంధించి బాగా మీకు డ్యామేజ్ జరిగిన చర్చ జరుగుతున్న ఇక్కడ నిజంగా ఆ మేరకు డ్యామేజ్ జరిగిందా, డ్యామేజ్ కంట్రోల్ అయిందా? డ్యామేజ్ జరిగింది, డ్యామేజ్ కంట్రోల్ అని చెప్పడం కన్నా ఒకటే సార్, రాజకీయాల్లో ఉన్నప్పుడు అలాగే వ్యక్తిగతంగా ఉన్నప్పుడు ప్రతి మనిషి మీద ఒక మనిషి ఎదుగుదమ్ముడు ఫోకస్ ఉంటుంది. నా మీద బాగా ఫోకస్ పెట్టాలని సంగతి తెలిసింది. నేను జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి డైరెక్ట్ గా చిట్టిరెడ్డి రోబో అన్నప్పుడు ఈ ఒక్కసారిగా దాడి చేయడం కనుక చూస్తే ఇంత పెద్ద కుట్ర నా ఇంటి ఒక్క రోజులో జరిగింది కాదు, ఇది చాలా రోజుల్లో జరుగుతున్న కుట్రలో భావించి దాన్ని ఇష్యూ చేశారు. ఆ అమ్మాయికి ఉన్న ఆర్థిక ఇబ్బందులు, ఆర్థిక లావాదేవీలు, అమ్మాయికి సమస్యలు ఉంటే దాన్ని ఏదో వాళ్ళ ఆశ చూపించి నీకు డబ్బులు ఇస్తామనో, లేకపోతే సెటిల్ చేస్తామనో, నీకేదో చేస్తామనో ఒకటి ఆ అమ్మాయి. రెండోది వాళ్ళ రాజకీయ లాభం కూడా. కిరణ్ అనే వ్యక్తి తిరుపతి జనసేన పార్టీలో లేకపోతే చాలా మందికి లీడర్లు అయ్యే అవకాశం ఉంటుంది. చాలా మంది కిరణ్ రాయల్ పోస్ట్ కోసం పోవచ్చు, పదవులకి మనకి క్రియేట్ కావచ్చు. కొంతమంది కిరణ్ రాయల్ లేకపోతే చేసి ఉండొచ్చు, ఎందుకంటే రాజకీయాల్లో రకరకాలుగా ఉంటది. బట్ నేనైతే చాలా మందికి ఇబ్బందిగా ఉండింది. కొంతమందికి అయితే వైసీపీతో ములాఖాత్ జనసైనికులకి అయితే నేనైతే ఇబ్బందిగా ఉన్నా తిరుపతిలో వాళ్ళకి. సో అవన్నీ కూడా కళ్యాణ్ గారికి తెలుసు అండి. కళ్యాణ్ గారికి ఏం తెలియదు అనుకోవచ్చు, అన్ని తెలుసు కాబట్టి కళ్యాణ్ గారు ఆ రోజు ఇంత ఇష్యూ జరిగినా కూడా కిరణ్ రాయల్ పార్టీకి కొద్ది రోజులు దూరంగా ఉండమన్నామే తప్ప ఎక్కడ కూడా నన్ను నా మీద వేరే యాక్షన్ తీసుకోలేదు. ఎందుకంటే ఇవన్నీ వ్యక్తిగత విషయాలు, పార్టీకి పొలమొద్దండి. వ్యక్తిగత ప్రతి ఒక్కరికి ఉంటాయి, ఎవరికి లేనో ఎవరు లేరు. బట్ వ్యక్తిగత రాజకీయం చేయకని చెప్పి పవన్ కళ్యాణ్ గారు క్లియర్ గా చెప్పారు. కాబట్టి నేను ఆ రోజు అన్ని క్లియర్ చేసుకున్నా, సెటిల్ చేసుకున్నా, ఆఫీస్కి వెళ్ళాను, నేను లెటర్ కూడా ఇచ్చాను, ఎంత క్లియర్ అయిపోయింది సార్, ఇవంతా రాజకీయ కుట్ర చేశారు, నా మీద వాంటల్ని చేశారని చెప్పొచ్చాను, అయిపోయింది. ఇప్పుడు ఇది బయటికి రావడం అవసరం